మీరు ఎప్పుడైనా సీతాకోక చిలుకను చూసారా? చాలా బాగుంటుంది కదా. దాన్ని ఇష్టపడినది ఎవరు చెప్పండి? పిల్లలనైనా పెద్దలనైనా అది ఒకేలా ఆకట్టుకుంటుంది. మీకు తెలుసా ఈ సీతాకోక చిలుక మొదట్లో ఎలా ఉండేదని? అన్నిటికంటే ముందుగా అదొక చిన్న గుడ్డులో ఉంటుంది. అందులో అది ఎంతో సురక్షితంగా ఉంటుంది. గుడ్డును పగలగొట్టుకున్నది ఈ లోకంలోకి ఒక కీటకం రూపంలో వస్తుంది. కీటకం భూమిపై పాకుతూ ఉంటుంది. అది చెట్ల ఆకుల మీద సురక్షితంగా ఉంటుంది. కొంతకాలం తర్వాత జరుగుతుంది మరో పెద్ద మార్పు. దానికి రెక్కలు మొలుస్తాయి. అప్పుడు అది ఎగరగలుగుతుంది. అప్పుడది ఆకాశాన్ని సవాలు కూడా చేస్తుంది. ఎన్నో అందమైన పువ్వుల నుంచి మకరందాన్ని పీల్చుకుంటుంది. కేవలం సీతాకోక చిలుక ఇవన్నీ ఎందుకు చేయగలదో ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ఎందుకంటే అది గుడ్డుని పగలగొట్టుకొని రావటం వల్ల. ఒకవేళ అది గుడ్డుని పగలగొట్టుకొని రాలేకపోతే అది ఎగరలేదు కదా. అది అసలు సీతాకోక చిలుక అయ్యేదే కాదు. మన విషయంలో కూడా ఇదే జరుగుతుంది. మనం ఎప్పుడూ ఒక్కటే విషయాన్ని ఆలోచిస్తాం, ఏదైతే సురక్షితమో ఆ సురక్షా చక్రంలోనే ఉండాలనుకుంటాం. కానీ ఈ వికాసం అది ఆ సురక్షా చక్రాన్ని పగలగొట్టాకే లభిస్తుంది మనకి. ఒకవేళ మీరు జీవితంలో ఏదైనా గొప్ప పనిని సాధించాలనుకున్నా, గొప్పవారు అవ్వాలనుకున్నా, వ్యక్తిత్వాన్ని పెంచుకోవాలనుకున్నా సరే ఈ సురక్షా చక్రాన్ని మర్చిపోవాలి. సురక్షా కవచాన్ని పగలగొట్టండి, దాని పరిధుల్ని దాటండి, అక్కడి నుంచి ముందుకు వెళ్ళండి. అలాగే సవాళ్లను స్వీకరించండి, కష్టాలను ఎదిరించండి, మరింత శక్తిని పొందండి. అప్పుడే మీరు జీవితంలో ఏదైనా సాధించగలరు. అప్పుడే మీకు రెక్కలనే వస్తాయి. అలాగే మీరు మీదైన ఆకాశంలో విహరించగలుగుతారు. రాధాకృష్ణ.